గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే చాలా మంది జాబ్ మేళాలు రిజిస్టర్ కూడా చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బ్రాడీపేట 3వ లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారి వెన్యూగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే ఒక 1400 పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ది మినిమం శాలరీ 10,000 నుంచి 40,000 వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 6వ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ని అందించాలి. అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి. ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు. అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా మారాలి. పూర్ టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృత నిశ్చయంతో 6వ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం. బ్రాడీపేట 3వ లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ గల్లా మాధవ్ గారికి కానీ మేయర్ గారికి కానీ కృతజ్ఞతలు. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశాన్ని ప్రేమించాలి, లేదా దేశానికి భారం కాకుండా ఉండాలి, లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా, సైనికులా ఉండక్కర్లా, ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు, సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి కళని నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు. అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా మాట అన్నాం. సార్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా, దానికోసమైనా అంటే 20 కాదు, 20 అనేది అఫీషియల్, 20 దాటి మనం ఇవ్వాలి, మనం ఎంతో బాకీ ఉన్నాం, ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లేసి గెలిపించారు అన్నారు. సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత, వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్ల ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వచ్చింది. మేడం చెప్పారనుకోలే, చాలా మంచి పాయింట్ చెప్పారు. జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి, స్కిల్ పెంచుకోండి, వర్క్ నేర్చుకోండి.